గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరుపేదల కోసం నర్సరావుపేటలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల సముదాయం నిర్వహణ సక్రమంగా లేదు. సర్వహంగులు సకల సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టిడ్కో భవనాలపై పురపాలక శాఖ అధికారులు చిన్నచూపుతో సమస్యల్ని తిష్టవేశాయి. లబ్ధిదారులు అనేక మార్లు ప్రజాప్రతినిధులు అధికారులకి మొరపెట్టుకున్న సమస్యల పరిష్కారంలో చొరవ లోపించింది. లబ్ధిదారుల మనోవేదనపై రాకీ న్యూస్ అందిస్తున్న కథనం ఇది. మాకు వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఒక 2 hours 1.5 hours మాత్రమే ఒక సంపు 2 సంపులు ఇస్తున్నారు. ఆ 2 సంపులు కాస్త పైకెక్కేసరికి ట్యాంక్కి ఫుల్ అవ్వట్ల. అవి గనక ఫుల్ అయితే మొత్తం మాకున్న బ్లాక్లో ఉన్న బ్లాక్స్ అన్నిటికీ వస్తాయి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఉప్పు నీళ్ళ వాటర్ అనేది మాకు అస్సలు లేదు. ఆ వసతి లేకపోవటం వల్ల అన్ని మంచినీళ్ళు అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఉన్న కుటుంబాలందరం కూడా. నమస్తే అండి, నా పేరు సయ్యద్ నూరుల్ అవాజీ. నేను టిడ్కో హౌసెస్లో ఉంటాను. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి స్ట్రీట్ లైట్ సమస్య అండి. అది కూడా శానిటైజేషన్ సమస్య. చిన్నపిల్లలు అది తిరిగేది, పాములు అది వస్తూ ఉంటాయి. మెయిన్ వచ్చే దారిలో స్ట్రీట్ లైట్స్ అనేది వెలగడం లేదు. అది కూడా వచ్చే దారిలో చాలామంది నైట్ పూట అర్ధరాత్రి పూట తాగి రోడ్ల మీద కూర్చుంటూ ఉంటున్నారు. వాటి వల్ల లేడీస్కి, చిన్నపిల్లలకి, వచ్చే దారిలో పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. టిడ్కో గృహ సముదాయాల నిర్వహణని పురపాలక సంఘం అధికారులు గాలికొదిలేశారు. నర్సరావుపేట పట్టణ శివారున కేసానుపల్లి పరిధిలోని టిడ్కో గృహ సముదాయం సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. చెత్తా చెదారం తీసుకువెళ్లేందుకు శానిటేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తేనే వస్తారని, ప్రతిరోజు సిబ్బంది రావటం లేదని, కనీసం 2 రోజులకు ఒకసారైనా వ్యర్థాలను తరలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ గృహాల్లోకి చొరపడుతూ ఉన్నారు. తాళాలు పగలకొట్టి గృహాల్లోని నీటి కుళాయిలు, విద్యుత్ దీపాలు, కరెంటు సామాగ్రి దొంగలించుకొని వెళ్తున్నారు. మరొక పక్క ఖాళీ గృహాల్లో పేకాటలు, అసాంఘిక కార్యకలాపాలకి సాగుతూ ఉన్నాయి. కాలంలో నీళ్లు బాగా మురికి పట్టి దోమలు వచ్చేసి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా, వారానికి ఒకసారి జ్వరాలు, 10 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళటం చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు చక్కగా చదువుకోలేకపోతున్నారు అనారోగ్యాల వల్ల. దయచేసి అధికారులు ఈ విషయాలు మీరు ప్రేమపూర్వకంగా స్వీకరించి మా సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాము. ఇక్కడ చెత్త, కుక్కలు, అసలు డీది లైట్లు ఏం లేవండి. ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నామండి మేము. కమిషనర్ గారు మీరు దయ చూపించి మా మీద కొంచెం జాలిగా ఉంచి తొందరలో ఇవన్నీ పనులు చేయాలని కోరుకుంటున్నానండి నేను. త్రాగునీటి సరఫరా ఒక పూట ఇస్తారని, అవి సరిపోక ఇబ్బందులు పడుతున్నామని, 2 పూటలా మంచినీరు అందించాలని కోరుతున్నారు. చిలుకలూరుపేట రోడ్డు నుంచి టిడ్కో గృహాలకు వెళ్లే ప్రధాన మార్గంలో వీధి లైట్లు లేక చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిడ్కో గృహాల మధ్య కంప చెట్లు పెరిగి పాములు వస్తున్నాయని, డ్రైనేజీ పొంగి పొల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడ్కో సముదాయంలో నెలకొన్న సమస్యలకి భయపడి కొంతమంది గృహాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు స్పందించి టిడ్కో గృహాల సమస్యల్ని పరిష్కరించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. వాటర్ సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. తాగడానికి కూడా నీళ్లు ఉండట్లేదు. నా పేరు వంకాయలపాటి రవి అండి. మేము చిలుకలూరుపేట రోడ్లోని టిడ్కో హౌస్లో నివాసం ఉంటున్నాము. మరి ఇక్కడ సమస్యలు బాగా అత్యంతంగా ఉన్నవి. మొదటగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ వారు వదిలే వాటర్ ఇక్కడ సరిపోవట్లేదు. ఏదైతే ట్యాంక్ ఇక్కడ ఉందో ఆ ట్యాంక్ కానీ ఫిల్ ఆఫ్ చేయగలిగితే ఈ అందరూ కూడా వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెత్త సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి చోట కూడా రోడ్లమ్మడన్నీ చెట్లు పెరిగి ఉన్నాయి. వాటి వల్ల పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీధి లైట్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా వీధి లైట్లు, అట్లాగే ఇక్కడ కూడా కొన్ని చోట్ల వీధి లైట్లన్నీ కూడా మాడిపోయినాయి. ఆ వీధి లైట్లు కూడా వేయాలని కోరటమైంది. అట్లాగే మాకేంటంటే ఇక్కడ ముఖ్యంగా ఒక ఏదైనా స్కూల్ కానీ, రేపు ఎకడమిక్ ఇయర్లో స్కూల్ కానీ, లేదంటే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి ఏదైనా బాగలేకపోయినా ఏదైనా స్కూల్కి వెళ్ళాలని కూడా పిల్లలు అన్ని బస్సులు ఇక్కడ రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. కమిషనర్ గారు ఈ యొక్క టిడ్కోస్ మీద కొంచెం దయతో ఇవన్నీ పనులు చేయాలని, అట్లాగే టిడ్కో స్లాబుల్లో ఎక్కువగా వాటర్ కారుతూ చాలా బ్లాకుల్లో దగ్గర 20 బ్లాకుల్లో స్లాబ్లో వచ్చి వాటర్ కారుతూ ఉన్నాయి. వాటి వల్ల కూడా చాలా సమస్యలు, ఎవరైనా వచ్చి ఉండాలని కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఆ డ్రైనేజీ వాటర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ నిండిపోయి ఆ చెత్తలు అన్నీ అడ్డుపడి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి కమిషనర్ గారు మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఈ యొక్క సమస్యలు మీరు ఒకసారి పరిశీలించి మా యొక్క సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తారని రాకీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము.